హాయ్ అండి. ఓ వంటకి, ఒక మాటకి స్వాగతం. వినాయక చవితి వస్తుంది కదండీ! కుడుములు, ఉండ్రాళ్ళు చేసుకుందాము. గణపతికి ఇష్టమైన ప్రసాదాలు కుడుములు, ఉండ్రాళ్ళు కదండీ! మనం ఒకే పిండితో 5 రకాలు చేసుకోవచ్చు. ఇగోండి. ఇయి చాలా టేస్టీగా ఉంటాయి. పొడిపిండైనా, తడిపిండైనా మీరు దేనితో చేసుకున్నా చాలా మృదువుగా, టేస్టీగా వస్తాయి. మనం ఒకే పిండితో 4, 5 రకాలు చేసుకోవచ్చు. పండగ నాడు ఆ ప్రసాదాలు చాలా రకాలు కాకుండా ఒకే ప్రసాదం, ఒకే పిండితో 5 రకాలండి. ఇయి ఎట్లా చేయాలో చూపిత్తాను. ఇదిగోండి ప్రాసెస్‌లోకెళ్దాము. మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని, ఒక కప్పు పిండికి ముప్పావు కప్పు మీకు తీపి తక్కువ కావాలనుకుంటే హాఫ్ కప్ అయినా ఏసుకోండి. నేను హాఫ్ కప్ పైనేసాను. బెల్లమేమో ఇగో ఒక హాఫ్ కప్పు వాటరు. ఇదిగోండి బెల్లం కరిగితే సరిపోద్ది. దీన్ని వడపోసుకుందాం తర్వాత. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐటమ్ నొక్కండి. ఇదిగోండి ఇట్లా కరిగితే సరిపోద్ది. దీన్ని వడపోసుకుందాము. ఇదిగోండి ఏరే పాను పెట్టుకున్నాం కదా, నేను తడిపిండి తీసుకుంటున్నా. ముప్పావు కప్పు వాటర్ వేస్తున్నా. మీరు పొడిపిండి అయితే కప్పు వాటర్ వేసుకోండి. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కుడుములు టేస్ట్ వస్తాయి. ఇగో ఒక గంట ముందర నానబెట్టుకున్న 2 స్పూన్లు పచ్చిపప్పు అండి. ఇవి కొంచెం పొలుకు మీద ఉడకంగా పిండి వేసుకుందాము. ఇవ్వండి పప్పు కొంచెం ఉడికినాక 2 స్పూన్లు పచ్చి కొబ్బరి పొడి వేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉండా వేసుకోండి. ఈ కొబ్బరి పొడి వేయటాన కుడుములు చాలా టేస్టీగా వస్తాయి. ఇదిగోండి పప్పు కొంచెం ఉడికింది. ఈ టైంలో ఇప్పుడు పాకం పోసుకుందాము. చూడండి అదిగో ఇసుకొచ్చింది. అట్లా ఇసుకొచ్చిద్దండి, వసపోసుకోవాలి బెల్లం. ఇదిగోండి కొంచెం యాలక్కాయ పొడి వేసుకుంటే మంచి రుచి వస్తాయి. ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ వస్తాయి, చేతికి అంటుకోకుండాను ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు పిండి పోసుకుని కలుపుకుందాము. ఇదిగోండి పిండి ఇట్లా పలసగుండప్పుడు కొంచెం మీడియంలో పెట్టి ఉడకనిచ్చి దించుకుని ఆరబెట్టుకుందాము. ఆరినాక కుడుములు చేసుకుందాము. ఇదిగోండి మనం స్టవ్ కట్టేసుకుందాము. ఇదిగో ఇట్లా మీకు ఏమైనా పిండి కొంచెం పలసనని పెట్టి ఇంకా 2 స్పూన్లు పిండి వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఆరినాక కుడుములు చేసుకుందాం. ఇదిగోండి చేతికి అంటుకోకుండా పిండి కలుపుకుని కుడుములు చేసుకుందాము. ఇదిగోండి చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కుడుములు, ఉండ్రాళ్ళు చేసుకుందాం మనం. ఇదిగోండి ఉండ్రాళ్ళు ఇట్ట. ఇదిగోండి ఈ ఒక రకం కుడుములు. ఇదిగోండి మోదకులు ఇట్ట చేసుకుందాము. ఇదిగోండి కుడుములు ఇట్ట. ఇదిగోండి నేను ఈ పాత్రలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే పెట్టుకోండి, లేకపోతే జాలి గిన్నెలో పెట్టుకోండి. ఇడ్లీ పాత్ర అయినా జాలి గిన్నె అయినా ఇదిగో దీనికి నెయ్యి కానీ నూనె కానీ రాసి పెట్టుకోండి. ఇదిగోండి నేను దీనిలో కప్పున్నర పోసుకుంటున్నాను. మీరు ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటే 2 కప్పులు పెద్ద గ్లాసు పోసుకోండి. ఇదిగో నేను ఇలా దీంతో ఇది పెట్టుకుని, నా దగ్గర ఇది ఉందండి, ఇది పెట్టుకుంటున్నాను. ఇదిగోండి నీళ్ళు అట్లా తెరిలేటప్పుడు పెట్టుకోండి. ఇదిగోండి కొంచెం నెయ్యి రాసుకోండి, నెయ్యి అయినా నూనె అయినా. ఇదిగోండి నేనైతే రాగి ఆకులు పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర మీరు మామూలుగా అయినా పెట్టుకోవచ్చు. ఈ వెనక అమ్మమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు రాగి ఆకుల మీద వండితే చాలా బాగుంటాయని. అయిగోండి అన్నీ అట్లా పెట్టుకున్నాము. 10 నిమిషాలు ఉంటే చాలండి.
ఊరికే మీడియంలో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే వాటర్ అంతా అయిపోతాయి. మీడియంలో పెట్టుకుని 10 నిమిషాలు చాలు. ఇవ్వండి ఉడికిపోయినాయండి 10 నిమిషాల్లో. అది మనం ఎత్తినా కూడా గట్టిగా ఉన్నాయి. స్టవ్ కట్టేసుకుని ప్లేట్లోకి తీసుకుందామండి ఆరిపోయినాక. ఇవ్వండి ఆరిపోయినాయి మొదకాలు. ఇవి కుడుములు. ఇవ్వండి కుడుములు రెడీ అయిపోయినాయి. గణపతికి ఇష్టమైన ప్రసాదం అండి. పండగ నాడు హడావుడి లేకుండా, టెన్షన్ లేకుండా ఈజీగా చేసుకునే ప్రసాదం అండి. ఒకే పిండితో 4 రకాలు. ఇవ్వండి చాలా టేస్టీగా ఉండయండి. బాగా ఉడికిపోయినాయి. ఈ ఆరినాక తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడో నీడిగా తినడానికి కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.